అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రా అంశంలో హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. కోర్టులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది రేవంత్ చేసినటువంటి కామెంట్. ఒక అధికారిని ఎక్కడ నియమించుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో అది ప్రభుత్వ విచక్షణ అధికారం అంటూ కూడా రేవంత్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు. అంటే కోర్టు చేసినటువంటి కామెంట్కి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్గా కూడా చెప్తూ ఉన్నాయి రాజకీయ వర్గాలు. హైడ్రా చాలా మంచి పని చేస్తోంది అంటూ మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్. దేశానికి హైడ్రా మోడల్ నచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోడల్ను తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. పార్కులను, నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యం. గతంలో ఇవన్నీ కూడా ఏ స్థాయిలో కబ్జాకు గురయ్యాయో హైడ్రా వచ్చిన తర్వాతే అందరికీ తెలిసిందనేటువంటి మాట కూడా రేవంత్ చెప్తూ ఉన్నారు. అయితే గతంలో సోమేష్ కుమార్పై 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. రంగనాథ్ మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయని పదే పదే చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోమేష్ కుమార్ మీద ఉన్నటువంటి 400 కంటెంప్ట్ కేసుల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? మీ హయాంలోనే కదా ఆయన సీఎస్గా పనిచేసింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నాడు ఎందుకు వాటి మీద మాట్లాడలేదనేటువంటి సూటి ప్రశ్న వేశారు రేవంత్ రెడ్డి. తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రేవంత్ చెప్పారు. న్యాయస్థానాల్లోనే ఈ అంశంపై తేల్చుకుంటామంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులే తప్పుడు కేసులు వేశారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేత కబ్జా చేశారని రేవంత్ చెప్పారు. హైడ్రా కాపాడిన భూములు ప్రభుత్వం వద్దే ఉన్నాయంటూ కూడా రేవంత్ చెప్తున్నారు. దాదాపుగా 1.5 లక్షల కోట్లకు సంబంధించి భూములు మేము కాపాడామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అప్పట్లో కబ్జాకు గురయ్యాయి. వాటిని ఆ కబ్జా కోరల నుంచి హైడ్రా బయటకు తీసుకొని వచ్చింది. రంగరాజ్ చేసినటువంటి పనిని మేము మంచి పనిగా కూడా చెప్తున్నాం. హైడ్రా ఉద్దేశం ఒకటైతే దాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి మరోలా తీసుకొని వెళ్ళింది అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 6 చెరువుల్ని తిరిగి పూర్వస్థితికి తీసుకొని వచ్చాం. ఇప్పుడు 20 చెరువుల్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా ఉన్నామని చెప్తున్నారు. అయితే కోర్టు చేసినటువంటి కామెంట్కి, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేవంత్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇవన్నీ మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కొట్టేదే బడాబాబులను లేకులలో ఉన్నదే. బడాబాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కులో కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతావు. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి, అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసింది, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జాకోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోరులకు మీరెవరూ సహకరించండి. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టారు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్
కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమే కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. ఎస్, రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, ఆయన కోర్టు కామెంట్స్కి సంబంధించి కూడా ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు, కోర్టులపై మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందనేటువంటి ఒక మాట చెప్తూనే దీనికి సంబంధించి ఒక అధికారిని ఎక్కడ నియమించుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో అది ప్రభుత్వ విచక్షణాధికారం. దాన్ని ఎవరు కూడా ఈ విధంగా చేయండి లేకపోతే ఈ అధికారిని నియమించండి అని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఎవరికి లేదు. ప్రభుత్వ విచక్షణాధికారాన్ని ఎవరు లాక్కోలేరు. ఏ అధికారి చేత ఎప్పుడు ఎక్కడ ఎలా పనిచేయించుకోవాలో అది ప్రభుత్వానికి తెలుసు. దాన్ని ఎవరు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. హైడ్రా చాలా మంచి పని చేస్తోంది. ఎవరైతే కబ్జా చేసి ప్రభుత్వ స్థలాలు కావచ్చు లేకపోతే చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి ఆ స్థాయిలో కట్టడాలు నిర్మించినటువంటి వారి భవనాలే మేము కూలగొడుతున్నాం తప్ప ఎక్కడా కూడా సామాన్యులకు సంబంధించి మేము న్యాయపరంగా చేసిన వాటిని కావచ్చు లేకపోతే ఇతరత్ర దాన్ని ఎక్కడా కూడా మేము కూలగొట్టడం లేదు. ఇదిగో సాక్ష్యం. హైడ్రా చేస్తున్నటువంటి పనిని వక్రీకరించవద్దు దయచేసి. దేశవ్యాప్తంగా కూడా ఒక రోల్ మోడల్గా హైడ్రాని తీసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా హైడ్రా మోడల్ విధానాన్ని తీసుకొని రావడానికే చూస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ఏ విధంగా పనిచేస్తుందో అబ్జర్వ్ చేయడానికి కొన్ని టీమ్స్ కూడా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి ఉంది అనంటే హైడ్రా పని దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో కబ్జా పెట్టారు అనేటువంటి ఒక ఉదాహరణను కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, టీఆర్ఎస్కు సంబంధించిన ఒక వ్యక్తి బతుకమ్మ కుంటలో 10 ఎకరాలను ఆయన కబ్జా పెట్టారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. రంగనాథ్ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఏ స్థాయి వరకైనా వెళుతుంది. రివ్యూ పిటిషన్ వేస్తామా లేకపోతే సుప్రీంకోర్టుకే వెళ్ళి నేరుగా తేల్చుకుంటామా అనేది కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే సమాలోచనలు చేస్తోంది. హైడ్రా విషయంలో కానీ రంగనాథ్ విషయంలో కానీ ఎక్కడా వెనక్కు తగ్గేటువంటి పరిస్థితే లేదు. దేశానికి హైడ్రా మోడల్ నచ్చింది అనేటువంటి ఒక మాట క్లారిటీ ఇస్తూనే ఇప్పటికే పార్కులు, నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యం. వాటిని ఎవరైతే ఆక్రమించారో అక్కడే మేము కూల్చివేతలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం. దాదాపుగా 1,50,000 కోట్లకు పైగా స్థలాలను, అంటే ఆ స్థాయిలో విలువ ఉన్నటువంటి ప్రజాధనాన్ని కావచ్చు, ప్రభుత్వ భూముల్ని కావచ్చు, ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఇది ఎవరికి కూడా ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయలేదు. రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, తప్పుడు సమాచారాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేసి తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దయచేసి ఇది మానుకోండి. కంటెంప్ట్ కేసులకు సంబంధించి కూడా 63 కేసులు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి రంగనాథ్ మీద చెప్తున్నారు. గతంలో సోమేష్ కుమార్ మీద ఉన్నటువంటి 400 కంటెంప్ట్ కేసులు ఎవరు మాట్లాడారు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఇది కనపడలేదా అనేటువంటి మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే తప్పుడు డాక్యుమెంట్లన్నీ కూడా సృష్టించి కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు. ఇదిగో పలానా చోట ఈ భూభాగంలో కూలగొట్టారు, పలానా చోట అక్రమంగా ఫెన్సింగ్ వేశారనేటువంటి తప్పుడు ఆరోపణలు హైడ్రా మీద చేసి హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనిని, ప్రభుత్వ స్థలాలని అలాగే ప్రజాధనాన్ని కాపాడటమే హైడ్రా మొదటి లక్ష్యంగా కూడా పెట్టుకుంది. దయచేసి వక్రీకరించడం కానీ పనికి అడ్డు తగలడం కానీ చెయ్యొద్దు అని కూడా రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు.